తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హలో అండి, నేను డాక్టర్ సుశ్రుత, కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్. యాక్చువల్గా ఏంటి అని అంటే 5 రకాల మూఢనమ్మకాలు అని అనొచ్చు. సో ఈ కామన్ మిత్స్ అనేది ఉంటుంది. పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు అనేది కొన్ని ఉంటాయి అన్నమాట. అవి మూఢనమ్మకాల లాగా ఆలోచిస్తూ ఉంటారు. యాక్చువల్గా ఏంటి అంటే 25 ఏళ్ళు లోపల ఉన్న వాళ్ళకి, ఆడవాళ్ళల్లో అయినా కానీ మగవాళ్ళల్లో అయినా కానీ, భార్యాభర్తలకి పెళ్ళయి 2 ఏళ్ళు అయ్యింటే కనుక పిల్లలు పుట్టట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్కి చూపించుకోవాలి. అది పేషెంట్ చూపించుకోవాలి, పేషెంట్ హస్బెండ్ ఇద్దరు చూపించుకోవాలి. సో వాళ్ళల్లో ఇప్పుడు ఆడవాళ్ళల్లో గర్భసంచి బాగుందా, ట్యూబ్స్ బాగున్నాయా, తర్వాత అండాశయాలలో బాగున్నాయి, అవన్నీ చూసుకోవాలి. డేట్స్ కరెక్ట్గా వస్తున్నాయా లేదా, రక్తం ఏమైనా తక్కువ ఉందా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చూసుకోవాలి. మగవాళ్ళల్లో కణాలు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, హార్మోనల్ టెస్ట్లు ఏమైనా అబ్నార్మల్గా ఉన్నాయా అనేది ఒకసారి చూపించుకోవాలి. సో మామూలుగా ఏంటి అని అంటే ఆడవాళ్ళల్లోనే లోపం ఉంటేనే పిల్లలు పుట్టరు, మగవాళ్ళకి ఏమీ లేదు, 50 ఏళ్ళు 55 ఏళ్ళు అయిన తర్వాత కూడా పిల్లలు పుట్టే అవకాశం ఉంది మగవాళ్ళల్లో అన్న అపోహలో చాలామంది ఉంటారండి. సో ఇది నిజం కాదు. ఆడవాళ్ళల్లో 35 ఏళ్ళ లోపల పిల్లలు పుట్టట్లేదు అని అంటే ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. అలానే 25 ఏళ్ళ లోపల వాళ్ళకి డేట్స్ కరెక్ట్గా రావడం లేదు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, నీటి బుడగల సమస్య ఉంది, ఆ తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ హార్మోన్ టెస్ట్లు ఏమైనా చూసుకుంటే మనకి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇప్పించుకుంటే మాత్రం ఖచ్చితంగా తొందరగానే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. నార్మల్గా అంటే ట్యాబ్లెట్లు లేకపోయినా ట్యాబ్లెట్లు వేసుకున్న నార్మల్గా పిల్లలు పుట్టే అవకాశం అనేది ఉంటుంది. అదే మగవాళ్ళల్లో ఏం చూడాలి మనము, మగవాళ్ళల్లో ఏం చూసుకోవాలి అని అంటే కణాలు అనేది చాలా ఇంపార్టెంట్. సో కణాలు అనేది చూసుకొని వాళ్ళలో ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్. 45 ఏళ్ళు అయిన తర్వాత కూడా నార్మల్గా ప్రెగ్నెన్సీలు ఫామ్ అవుతున్నాయి అని చూసుకుంటూ ఉంటారు చాలామంది. సో ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళు కాకపోతే, ఆడవాళ్ళకి పిల్లలు పుట్టకపోతే రెండో పెళ్లి చేస్తాము, సో ఆమెలోనే లోపం ఉంది, వీళ్ళలో లోపం లేదన్న అపోహలో ఉంటారు. అది కాదు. సో మగవాళ్ళకి కణాలు బాగున్నా కానీ ఆడవాళ్ళలో ట్రీట్మెంట్ చూసుకొని ముందుకు పోవాలి. ఇంకోటి ఏంటంటే మగవాళ్ళలో కణాలు సరిగ్గా లేకపోతే మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. 45 సంవత్సరాల తర్వాత కూడా పిల్లల కోసం ట్రై చేస్తే మాత్రం మగవాళ్ళల్లో కణాలు బాగున్నా కానీ తెలివి తక్కువ పిల్లలు వచ్చే అవకాశం ఒక 5% ఉంటుంది. సో అది కూడా కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే ట్యూబ్స్ అనేది బాగున్నాయా లేదా చూసుకోకుండా ఎక్కువ ట్యాబ్లెట్లు పెట్టించుకుంటూ ఉంటారు. మగవాళ్ళల్లో కూడా కణాలు అనేది బాగా చూసుకోకుండా ట్యాబ్లెట్లు వాడుతూ ట్యాబ్లెట్ పెట్టండి అమ్మా ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పేసుకొని వెళ్ళిపోతారు. ఇలాంటివి కాదు. ఇంకా ఏంటి అని అంటే స్ట్రెస్ ఎక్కువ ఆలోచించడం వల్ల, ఎక్కువ స్ట్రెస్ వల్ల మీకు పిల్లలు పుట్టడం లేదు అని చెప్తూ ఉంటే వినకండి. ఎందుకంటే స్ట్రెస్ అనేది ఫస్ట్ కాజ్ కాదు, అంటే మొదటి కారణం కాదు పిల్లలు పుట్టకుండా ఉండడానికి. స్ట్రెస్ అనేది తర్వాత వచ్చేది లోపం. ఇంకోటి ఏంటంటే వాళ్ళలో ఏమైనా వేరే అండర్లైన్ ప్రాబ్లం ఏమైనా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత దానివల్ల స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటే పిల్లలు పుట్టే అవకాశం అనేది ఉండదు. సో స్ట్రెస్ తగ్గించుకోండి, రిలాక్స్డ్గా ఉండండి. పెళ్ళైనాక 10 ఏళ్ళే కదా అయ్యింది, 5 ఏళ్ళే కదా అయ్యింది, పిల్లలు పుట్టారు, నిదానంగా పుడతారు, మాకు పుట్టినారు, సో మీకు పుట్టరా అని ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. అలాంటివి కాదు. సో లోపల ఏమైనా కాజ్ ఉందా అనేది చూసుకోవాలి. ఇంకోటి ఏంటి అని అంటే IVF కన్సెప్షన్ వల్ల, అంటే ఇప్పుడు మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నారు, మీకు ఖచ్చితంగా IVF టెస్ట్ ట్యూబే చెప్తారు, టెస్ట్ ట్యూబ్కి పోతే పిల్లలు ఎట్లనో ఉంటారు, ఎక్కువ ఖర్చు అవుతుంది, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. సో కరెక్ట్ విధానంలో ట్రీట్మెంట్ పోతే మాత్రం తక్కువ ఖర్చులోనే అయిపోతుంది. అందరికీ IVFఏ చెప్పరు, కారణం ఉంటేనే ముందుకి పోతారు IVF కోసము. సో ఎగ్స్ కౌంట్, తర్వాత స్పర్మ్ కౌంట్ చూసుకొని మనకి ముందు పోయే ఛాన్సెస్ ఉంటాయి IVF ట్రీట్మెంట్కి. IVF ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ నార్మల్గానే ఉంటుంది. అంటే వాళ్ళలో బీపీ, షుగరు అట్లాంటి లోపాలు ఏమైనా ఉంటే ఆడవాళ్ళలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలాంటివి ఏమీ లేకపోతే మాత్రం నార్మల్గా ఆ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయొచ్చు. డెలివరీ బాగా ప్రశాంతంగా అవుతుంది, కాన్పు బాగా ప్రశాంతంగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే పిల్లలు కూడా మంచి తెలివి ఉన్న పిల్లలే పుడతారండి. థ్యాంక్ యూ.